కష్టం పెట్టుబడి తప్పిందా అప్పు తెచ్చి పెట్టినాం తెచ్చిన దానికి ఇట్లా జరిగినాయి ఇవి ఇప్పుడు ఏమన్నా అక్కర వస్తాయి అవి పట్టించుకున్నా ఇప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముకుంటే గట్లుండే చేసేది దేవుడు ఇట్లా చేసే ఇప్పుడు వాళ్ళు కొన్నారు మేము తినడానికి కూడా అక్కర రాకుంటున్నాయి ఇవి మాకు ఇప్పుడు నష్టపోయినాం మేము ఒక దగ్గర 8-10 క్వింటాల వడ్లు నష్టపోయినాం మాకు నష్టపరిహారం మాకు గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఏమైనా చేయాలని కోరుతున్నాం మేము ఇప్పుడు ఇవన్నీ దగ్గర పోస్తే నీళ్లు చూడు ఇట్లా నీళ్లు నెల రోజులు కోసి కాంట వస్తారు అని నెల ఇప్పుడు 21 తారీఖు అంటే మేము 20 తారీఖు కోసినాం నెల రోజులు కాంట కావా లేదు ఏది లేదు ఇట్లా ఈ రకంగా నీళ్ళల్లా ఇట్లా అయిపోయినాయి ఇవి మరి ఇవి ఏమన్నా తినడానికి పరిస్థితికి రావు అట కొంటారా ఇట్లా ఉన్న వాటిని ప్రభుత్వం కొన్నారు బయట ప్రైవేట్ వాళ్ళు కొన్నారు ఇక ఇట్లాంటి పరిస్థితి మాది మరి ఏం చేస్తారో సహకారం ప్రభుత్వం ఏం చేస్తారో ఇట్లా ఉన్నది ఇప్పుడు 4 రోజులు 3 రోజులు అధికారులు ఎవరు వచ్చి అధికారులు రాలేదు ఎవరు రాలేదు మనిషి పడ్డోళ్ళే లేరు ఒక్క మనిషి తెలియదు ఇప్పుడు కేఆర్ నాగరాజు ఇక్కడ మనిషి లేదు కాంటాలు అయితే అనేవి మరి పెట్టుకుంటాం ఈ రోజు వస్తాం ఆ రోజు వస్తాం అన్న మనుషులు కూడా లేరు ఏది లేకనే కదా ఇట్లా చూసుకుంటారు అయితే నష్టం చేసుకుంటారా పండినాక గతంలో ఏ విధంగా ఉన్నాయమ్మా గతంలో 10 సంవత్సరాలు చూసి కదా గత ప్రభుత్వంలో అనుకున్న టైంకు ఐకేపీ వాళ్ళు వచ్చిండ్రు ఒడ్లు పెట్టుకున్నారు పెట్టుకున్న 3-4 రోజుల వరకు పేమెంట్ కూడా వేసిండ్రు కానీ ఈ ప్రభుత్వం పేమెంట్ వెనక ముందు వేసినా కూడా కనీసం వడ్లన్న మా ఖరీదు చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు తడిసి ఈ విధంగా నష్టపోతారు మేము కష్టం అనేది ఏం ఇంకా చేసుకోవటం కాదు ఇప్పుడు ఈ పొలం ఉన్నందుకు ఇదే చేసుకొని దీని మీద వ్యవసాయం మీద బతికేటోళ్ళమే పెట్టుబడులు పెట్టి ఇట్లా నష్టపోతాను ఉన్నదే కొద్దిగా కొద్దిగా అయినా తొందరగా పండించుకొని మరి అమ్ముకుందామంటే రాకనే కదా కాంటలు జరగక ఈ రకంగా ఇట్లా ఖరాబు మరి ప్రభుత్వం మరి పేదరికం కదా మరి చాలా ఎకరాల కొద్ది లేదు మరి కొద్దిదైనా ఏం చేస్తారు ఏమి ఇస్తారు ఇక వాళ్ళు దయదలిసి ఏం చేస్తారు అన్నది వాళ్ళ మీద ఆధారం వ్యవసాయమే మాకేం బయట పనులు ఏమి ఉండవు ఇక మళ్ళీ వేరే పని ఏది లేదు మా చాలోళ్ళం అయినందుకు ఇదే పట్టుకొని ఉంటాను మాకు చాలోళ్ళవని కూడా మాకు ఏది లేదు దీని మీదనే ఇక ఉన్నంతలా చేసుకొని బతుకుదాము మరి వేరే ఎక్కడ పోయి ఏం చేయాలని అనుకొని ఉన్నది చేసుకుంటే ఒక ఇట్లా ఉన్నది మరి ఇక ప్రభుత్వం మరి మా మీద ఓట్లేసుడు ఆ టైంకు అవుపిచ్చుడు మళ్ళా తర్వాత మరి పేదోడిని పట్టించుకున్నటోళ్ళు లేరు ఆ టైంకి ఎట్లా వస్తారు ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎవరి మొక్కని అవుపిస్తుందా మరి ఇక వెనకబడ్డోళ్ళని వెనకబడ్డట్టు ఇదే కష్టం చేసుకొని బతకాలి ఈ కష్టం చేసి బతికితే ఏమన్నా ఫాయిదా అనేది ఉన్నదా బతుకు తెరువుకు గవర్నమెంట్ స్పందించి మాకేమన్నా ఆర్థికంగా సాయం చేయాలని మేము కోరుతాము రైతు కుటుంబం రైతులము మాకు ఆర్థికంగా ఈ నష్టాన్ని చూసైనా మాకు గవర్నమెంట్ స్పందించి నష్టపరిహారాన్ని మాకు ఇవ్వాలని కోరుతాను